హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని పర్మనెంట్గా నిర్మించబోతున్న హైకోర్టు కాంప్లెక్స్ దగ్గర అయితే ఉన్నాము. ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నా వెనకాల మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి కొత్తగా నిర్మించబోతున్న పర్మనెంట్ హైకోర్టు కాంప్లెక్స్ అయితే ఇలా ఉంది కదా, ఎంత నీట్గా చేసేస్తున్నారో మొత్తం. మీకు అక్కడ ఆ టవర్ దగ్గరికి వెళ్తే చూపిస్తాను ఎలా ఉందో ఏంటో అక్కడైతే పరిస్థితి. ప్రజెంట్ మనకు ఇది వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో దాని పక్కన ఉందే మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హైకోర్టు అనమాట. అక్కడైతే మనకు ప్రజెంట్ హైకోర్టు ఉందో దాని పక్కనే మనకు పర్మనెంట్గా అయితే కట్టబోతున్న హైకోర్టు కాంప్లెక్స్ ఇది. మనకు దీని పక్కనే మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అటు సైడే మనకు వచ్చేసి ఐకానిక్ టవర్ కానీ అలాగే కొత్తగా నిర్మించబోతున్న అసెంబ్లీ కానీ ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం ఒక వే అయితే క్రియేట్ చేసుకున్నారు వెహికల్స్ అవి కిందకి వెళ్ళడానికి. మొత్తం ఒక వే అయితే క్రియేట్ చేసుకున్నారు వెహికల్స్ అవి వెళ్ళడానికి. ఇది వచ్చేసి ఈ హైకోర్టు కాంప్లెక్స్ వచ్చేసి దాదాపుగా 1048 కోట్లతో అయితే నిర్మిస్తున్నారు. నాకు ఇదంతా కంప్లీట్ అయితే మాత్రం కంపల్సరీగా అందరూ కూడా ఈ హైకోర్టు కాంప్లెక్స్ అలాగే మన ఐకానిక్ టవర్స్ అలాగే కొత్తగా నిర్మించబోతున్న అసెంబ్లీ కోసం అయితే అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా ఏంటనేది. ఎందుకంటే మాస్టర్ ప్లాన్లో అవి చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి అవన్నీ, ఏదైతే డిజైనింగ్ ఉందో అవన్నీ కూడా. సో చూడండి ప్రజెంట్ ఇక్కడైతే ఎలా ఉందో మొత్తం వాటర్ లెవెల్ అయితే మొత్తం డీవాటరింగ్ అయితే అయిపోయింది కంప్లీట్గా. వాటర్ అయితే ఎక్కడ కూడా లేదు. మనకేంటంటే కొంచెం అక్కడక్కడ బురదలాగా ఉంది కనిపిస్తుంది కదా, అదేంటంటే మనకు రీసెంట్గా 2 days బ్యాక్ అయితే నైట్ చిన్న వర్షం కురిసింది కదా, అప్పుడైతే ఆ బురద అయితే ఏర్పడింది. ఇక్కడ చూడండి దీని మీద టవర్ మీద కూడా బురదను కూడా మొత్తం నీట్గా అయితే క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది 2019లో కట్టారు. తర్వాత మళ్ళీ 6 years పాటు ఆల్మోస్ట్ 7 years పాటు ఎలాంటి డెవలప్మెంట్ లేదు కదా, ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయింది. అలాగే ఇది అప్పటి వరకు వాటర్లోనే ఉండే మొత్తం. ప్రజెంట్ ఇప్పుడు అంతే స్ట్రాంగ్గా కూడా ఉంది. ఈ ఐరన్ రాడ్ చూస్తున్నారు కదా ఎలా ఉందో, అంతే స్ట్రాంగ్గా ఉంది. అసలు చూడండి ఐరన్ రాడ్స్ ఎలా ఉన్నాయో, మొత్తం చెక్కు చెదరలేదు. అప్పుడు ఎలా కట్టారో అలాగే ఉంది. ఇప్పుడు కూడా మొత్తం వాటరింగ్ అయిపోయి మొత్తం బురద పనులు అయితే నీట్గా అయితే క్లియర్ చేసేస్తున్నారు ఈ టవర్స్ మీద అయితే. చూస్తున్నారు కదా నీట్గా క్లియర్ అయిపోయింది చూడండి. ఒక సైడ్ అయితే తోసిపెట్టారు. ఇవంతా రేపు మాపు మొత్తం క్లియర్ చేసి ఒక దగ్గర అయితే పడేస్తారు మొత్తం. ఇక్కడ చూడండి టవర్ కూడా అసలు అప్పుడు వేసిన ఐరన్ రాడ్ చూడండి, ఒక్కో రాడ్ ఎట్లా ఉందో అసలు స్ట్రాంగ్గానే ఉంది, మామూలు స్ట్రాంగ్గా లేదు. ఐరన్ రాడ్స్ అప్పుడు ఎలా కట్టారో సేమ్ అలాగే ఉంది, చెక్కు కూడా చెదరలేదు. బట్ కొంచెం చిలుము అయితే పట్టిపోయింది, ఎందుకంటే వాటర్లోనే ఉండే కదా, వాటర్లోనే ఉండేది ఆల్మోస్ట్ 7 years పాటు. వర్షాలు రావడం ఆ వాటర్లోనే, అలాగే మొత్తం ఇది పక్కంతా చెట్లు ఫుల్గా ఉండే మొత్తం క్లియర్ చేసి ప్రజెంట్ అయితే ఈ స్టేటస్లో అయితే ఉంది ఈ వర్క్ అనేది, మనకి హైకోర్టుకి సంబంధించిన వర్క్ అనేది. సో ముందుకెళ్ళి చూద్దాము. చూడండి ఐరన్ రాడ్స్ ఇక్కడ చూడండి ఎలా ఉందో చూడండి. ఇక్కడ కొంచెం అయితే బురద ఉంది, ఎందుకంటే మనకు రీసెంట్గా వర్షం వచ్చింది కదా, అది కూడా ఎండిపోయిండే. బట్ వర్షం రావడంతో ఆ కొంచెం బురద అయితే ఏర్పడింది. అక్కడ పగులు కూడా వచ్చినా చూడండి. అదంతా ఏంటంటే రీసెంట్గా మనకు ఏంటంటే ఎండిపోయి మొత్తం పగుళ్ళు వచ్చింది. రీసెంట్గా మనకు వర్షం రావడంతో అయితే ఈ విధంగా అయితే అయింది. దీని మీద అయితే ఒకసారి ఎక్కుతున్నాను ఈ ఐరన్ రాడ్ మీద అయితే. ఒకసారి అయితే నేనైతే ఈ ఐరన్ రాడ్ మీద అయితే నడుస్తున్నాను ప్రజెంట్. అసలు చెక్కు కూడా చదవడం లేదు, అంత గట్టిగా ఉంది. ఈ బురద అంతా ఉన్నది కదా, మట్టి అంతా బాగా ఎండిపోయి స్ట్రాంగ్ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా చూడండి ఎంత స్ట్రాంగ్ అయిపోయిందో. సో మట్టి అయిపోయింది మొత్తం, నీట్గా అయితే క్లియర్ అయిపోతుంది. 1 dayలోనే అయిపోతుంది నాకు తెలిసి. ఇది మొత్తం సింపుల్గా ఉంది, మొత్తం ఇసుకలాగా తయారైపోయింది మొత్తం ఎండిపోయి.
వచ్చేసేసి చూడండి ఎలా ఉందో చూడండి లోపల. లోపల చూడండి. ఇది వచ్చేసి ఇప్పుడు బేసిక్గా ఇది లోపల అనుకోవాలి. హైకోర్టు కాంప్లెక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇది లోపల ప్రదేశం. ఇది ప్రజెంట్ అయితే ఇలా ఉంది, చూస్తున్నారు కదా. మీకు ఈ హైకోర్టు కాంప్లెక్స్కి సంబంధించిన ప్రతి 30 డేస్కి ఒకసారి అయితే 1 మంత్కి ఒకసారి అయితే మీకు అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్ అయితే. ఇంత లోపల ప్రదేశం, లోపల భాగం ఇదంతా. చూపిస్తారండి, మొత్తం ఎండిపోయి ఉంది. చూడండి ఎలా ఉందో మొత్తం. చూడండి అసలు ఎక్కడైతే మొత్తం ఎండిపోయి ఉంది. ఇది మొత్తం ఎండిపోయి మట్టి, మొత్తం జస్ట్ మట్టిలాగా అయిపోయింది. మొత్తం క్లియరెన్స్ మళ్ళీ కూడా సింపుల్గా అయిపోతుంది. ఇదంతా మొత్తం రీసెంట్గా ఎండలు కూడా బాగా కాసింది కదా, బాగా అయితే ఎండిపోయింది. ఇదంతా లోపల ప్రదేశం. ఇప్పుడు మీరు చూస్తున్నది బేసిక్గా ఈ స్టీల్ ఉంది కదా, ఇదంతా లోపల ప్రదేశం. దూరం నుంచి చూస్తే చాలా చిన్నది అనిపిస్తుంది, కానీ లోపలికి వస్తే మాత్రం ఎక్కడో చాలా పెద్దది ఉంది. చూస్తున్నారు కదా. అంటే అక్కడ కొంచెం అయితే వాటర్ ఉంది. రీసెంట్గా మనకు వర్షం వచ్చింది కదా, అక్కడైతే కొంచెం అయితే వాటర్ ఉంది. ఆ వాటర్ని అయితే ఒక ట్రాక్టర్ అయితే మొత్తం అయితే అయితే బయటకు అయితే పంపిస్తున్నారు. అది కూడా కంప్లీట్ అయిపోతే మొత్తం ఇక్కడ వాటర్ అంతా డీవాటరింగ్ అయితే అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.